హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పాపతో ఒక బ్లాగ్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎట్లుంటుందని చెప్పేసి ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి అయితే ఇల్లు అన్నీ క్లీన్ చేసి ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ పాలలో సాల్ట్ బిస్కెట్ వేసి పెడితే మా పాప తినలేదు. మళ్ళీ ఇప్పుడు రస్క్ ప్యాకెట్ తెప్పించి మళ్ళీ పెడితే తింటుంది. కొంచెం వాళ్ళ డాడీ తినిపిస్తుండు. సిల్వర్ది బిల్ల తీసుకురావాలి, షాప్కి అయితే వెళ్ళాలి. ఫైనల్గా తీసుకోనో చూడండి బ్లాగ్ మొత్తం. మా వీడియోస్ ఇట్లానే సపోర్ట్ చేయండి ప్లీజ్. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, లైక్ కొట్టిన వాళ్ళకి అయితే థ్యాంక్ యూ సో మచ్. పాప అయితే మస్తు సన్నగా అవుతుంది, మొత్తం సన్నగా అయిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థమవుతలే. మా అమ్మ వాళ్ళు అదే టెన్షన్ పడుతుర్రు. మళ్ళీ పాపకి చెమటకాయ అయింది. ఇక రైస్ పైన రైస్ ఫస్ట్ కడిగిన వాటర్ పోస్తే చెమటకాయ ఎండిపోతుంది అంట కదా, అట్లనే చేసి ఇక వాటర్ అయితే పక్కన పెట్టినా. ఇప్పుడు స్నానం చేయించంగా అయితే ఆ వాటర్ పోయాలి. కొంచెం ఆ వాటర్ పోస్తే పర్లేదు, మంచిగానే ఉంటుంది. యూజ్ అయ్యే టిప్పే అన్నట్టు ఇదైతే. ఆలు ఫ్రై అయితే చేస్తున్నా. అమ్మ పాపకు ఉప్మా పంపించింది, అసలు ఏం తింటలేదు రైస్ అట్లా. అందుకని అయితే ఉప్మా చేసిరని ఉప్మా పంపించింది అమ్మ. ఇంకా కొంచెం పెట్టాలి. ఇప్పుడైతే ఇక మా హస్బెండ్ తోటి అయితే బయటకు పోయింది. వచ్చేసరికి కొన్ని పనులు చేసేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఆమెకు స్నానం పోసి అట్లా అన్నీ చేసేసుకోవాలి. అయితే పిల్లలకి మెడలో హనుమాన్ బిల్ వేస్తారంట కదా. అంటే మా ఫ్రెండ్స్ ఏమని చెప్పారంటే ఏ బిల్ అయినా వేయచ్చు, కొంతమంది వెంకటేశ్వర స్వామి వేసిరంట అట్లా. అయితే ఏది వేస్తారు ఎవరికైనా తెలిస్తే సజెషన్ చేయండి కంపల్సరీ, ఓకేనా. ఇంకా ఇప్పుడు మార్నింగ్ 11-12 అట్లా అవుతుంది, 11 అవుతుందేమో. ఇంకా అంగన్వాడీ అక్కయ్య అయితే కాల్ చేసింది రమ్మని చెప్పి. ఇక్కడ చూడండి మా పాప నిల్చుంటే ఎంత అదైందో, బక్కగా చాలా సన్నగా, అంటే సన్నగా అయిపోయింది. అసలు ఏమవుతుందో అర్థమైతలేదు. మొన్న ఊరోళ్ళు వచ్చినప్పటి నుండి ఇట్లనే అయిపోతుంది. ఏం చేయాలో కూడా వామిటింగ్స్, జ్వరము ఫుల్ వస్తుంది. అస్సలు నిల్చున్నప్పుడు చూడురి మొత్తానికి అసలు ఎట్లాగా. ఇప్పుడు స్నానం చేయించిన, ఇంకా స్నానం చేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు, ఇంకెవరు లేరు. ట్రైపాడ్ ఉంది కానీ ఇక అది పట్టుకుంటే మళ్ళీ ఫోన్ పడేస్తుందని చెప్పి. ఇక్కడైతే ఇంకా ఇప్పుడు అంగన్వాడికి వెళ్ళి రావాలి. అంగన్వాడికి వెళ్ళి వస్తే అయిపోతుంది ఒక పని అయితే. ఇంకా ఫ్రెండ్స్ తిన్నారా? అందరు ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే ఇంకా అంగన్వాడికి వెళ్ళి వచ్చిన. ఆలు ఫ్రై, టమాటా చట్నీ అని అయితే తింటున్నా. అంగన్వాడికి వెళ్ళిన ఈరోజు ఫుల్ మంది ఉన్నారు అందరూ. మళ్ళీ పాప వెయిట్ కూడా చూసుకుంది. పాప వెయిట్ కూడా మస్తు తక్కువ ఉంది. వచ్చి ఇంకా పాపకైతే కొంచెం తినబెట్టేసి అయితే ఇంకా పడుకోబెట్టిన. ఇప్పుడైతే నేను తింటున్నా. 1 అట్లా అవుతుందేమో. ఈరోజు మా హస్బెండ్ అమ్మను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. ఇంకా పాప ఉందని చెప్పేసి అయితే నేను పోలేదు. అమ్మకి మోకాల నొప్పులు అని చెప్పి తీసుకెళ్ళిండు. ఇక్కడ అమ్మమ్మ తెచ్చిన చట్నీ, టమాటా చట్నీ మంచిగా ఉంది, దాంతో అయితే తింటున్నా. అమ్మమ్మ వచ్చిన రోజు అయితే బ్లాగ్ షూట్ చేయలే, ఎందుకంటే ఇంకా అమ్మమ్మకి ఒక దేవుని దగ్గర విషయాలు చెప్పుకుంటా అమ్మమ్మ అయితే బాధపడ్డది. ఇంక అప్పుడు ఎందుకు ఇక సీరియస్గా మాట్లాడమని చెప్పేసి సర్టిఫికెట్స్ అయితే చదువుతున్నా. రాజీవ్ యువ వికాసం అవుతుంది కదా, దానికి అప్లై చేసుకుందామని చెప్పేసి. చూడండి నా తిప్పలు. పాపకు తినబెట్టేటప్పుడు ఇంత టార్చర్గా చేస్తుంది, అసలు అన్నం తినదు. ఈ సిమ్ ఉంది కదా, సిమ్ నోట్లో పెట్టుకుంటుంది. నేను చూడలేదు, వేరే పక్కన పిల్ల వచ్చింది, ఆమెతో ఆడుకుంటూ వాళ్ళ డాడీ పర్సులోకి వెళ్ళి అయితే సిమ్ తీసింది. ఆ సిమ్ అయితే నోట్లో పెట్టుకుంటుంది. అందుకని ఇక్కడ బెదిరిస్తే రివర్స్ మనన్నే కొడుతుంది. చూడు ఎట్లా ఏడుస్తుందో. నా పైకే చేతులు ఆడుతుంది. ఇప్పటి నుండే బాగా ఇట్లా తయారవుతుంది పిల్ల అయితే. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యి అయితే పోవాలి. అదే లాకెట్ తీసుకురావడానికి అయితే వెళ్తా అని చెప్పిన కదా. చూడు ఎట్లా చేస్తుందో, నా మీదకి చేతులు ఆడుతుంది. చూడు మొత్తం గట్టిగా తయారైపోయింది అమ్మ. పాపకైతే మెడలో వేస్తారు కదా ఆంజనేయ విగ్రహం, అదైతే అంటే ఆ లాకెట్ అది తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. నేను అన్నయ్య అయితే ఇప్పుడు వెళ్ళాలి. పాప అమ్మ దగ్గర నుంచి అయితే వెళ్ళేసి వస్తా. ఏ విగ్రహం, ఏ బిల్ల తీసుకురానని చూపిస్తా. మ్యాక్సిమం పిల్లలకి ఆంజనేయందే కడతారంట. మీకు ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్.
ఇంకా ఇక్కడ షాప్కి అయితే వచ్చిన అన్నయ్య తోటి వచ్చినా కానీ అంటే నేను ఎప్పుడు ఎప్పుడు రొటీన్గా వెళ్ళే షాప్కి అయితే వెళ్ళిన అక్కడ బిల్లలకి ఒక్కటే బిల్ల ఉంది. అంటే నా ముందే అంకుల్ ఇంకా ఆర్డర్ చేసిండు మళ్ళీ, కాకపోతే ఒకటే బిల్ ఉంది కానీ దానికి కూడా సైడ్ కొంచెం ఇట్లా ఉంది ఊడిపోయినట్టు. మళ్ళీ వేరే షాప్కి వచ్చిన తర్వాత ఒక డౌట్ ఏమొచ్చిందంటే అసలు హనుమాన్ నిల్చునే తీసుకోవాలా కూర్చోవాలో తీసుకుందా అని మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. ఫైనల్గా అయితే తీసుకోలేదు, ఇంటికి వచ్చేసిన. ఇంకా నైట్ టైం అయితే తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఎట్లుంది బ్లాగ్ ఏంటిది అని చెప్పేసి, నచ్చిందా లేదా అని చెప్పేసి. బాయ్ మరి.